ఒకవైపు ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు అవతల వైపు డబుల్ డ్యూటీ చేస్తున్నాడు. మరోవైపు సందీప్ వంగా కూడా డబుల్ డ్యూటీకి రెడీ అవుతున్నాడు. అదెలా అంటే డైరెక్టర్గా మాత్రమే కాదు ప్రొడ్యూసర్గాను బిజీ కావాలనుకుంటున్నాడు. ఒకవైపు స్పిరిట్, మరోవైపు తెలంగాణ నేపథ్యంలో చిన్న సినిమా. ఇది సందీప్ వంగా ప్లానింగ్. దిల్ రాజు బ్యానర్లో వేణు దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో వచ్చిన చిత్రం బలగం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా నేషనల్ అవార్డు వచ్చింది. ప్రస్తుతం సందీప్ వంగా కూడా తెలంగాణ నేపథ్యంలో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. కాకపోతే ఇది తన బ్యానర్లో, తన నిర్మాణంలో మాత్రమే వస్తుంది. పైగా ప్రేమ కథ అని ప్రచారం సాగుతోంది. భద్రకాళి పిక్చర్స్ పేరుతో సందీప్ వంగాకు నిర్మాణ సంస్థ ఉంది. తాను తెరకెక్కించే చిత్రాలన్నీ అదే బ్యానర్లో వస్తుంటాయి. పెద్ద చిత్రాలు తీస్తున్నప్పుడు ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి సహ నిర్మాణం చేస్తుంటాడు. కాకపోతే ఇప్పుడు ప్లాన్ చేస్తోన్న తెలంగాణ ప్రేమ కథ మాత్రం పూర్తిగా తన బ్యానర్లో నిర్మాణం జరుపుకోనుంది. వేణు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తాడు. మేం ఫేమస్ సుమంత్ ప్రభాస్, 8 వసంతాలు ఫేమ్ అనంతిక సునీల్ కుమార్ హీరోయిన్ గా నటించనున్నారు. నిజానికి ఒక క్యూట్ లవ్ స్టోరీ తీయాలి అనేది సందీప్ వంగా చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ అందుకు తన ఇమేజ్ అడ్డొస్తోంది. వరుసగా స్టార్ హీరోలతో ఉన్న కమిట్మెంట్స్ కూడా వంగాకు లవ్ స్టోరీ డ్రీమ్ ను దూరం చేస్తోంది. ముందు స్పిరిట్, తర్వాత యానిమల్ 2, ఆ వెంటనే అల్లు అర్జున్ తో చిత్రం, అలాగే యానిమల్ 3, ఇక మహేష్ తో మూవీ. ఇలా ఏళ్లకు ఏళ్లు సందీప్ వంగా డేట్స్ బ్లాక్ అయిపోయాయి. అందుకే నిర్మాతగా మారి ప్రేమ కథను నిర్మిస్తున్నాడు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.